కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. 17,000 కోట్ల రుణ మోసం కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు లభించిన రుణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఫిర్యాదుతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో తమ ముందు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ పాత్రపై దర్యాప్తు చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలతో పాటు ఇతర వివరాలివ్వాలని ఆయా బ్యాంకులను కోరింది ఈడీ. 12, 13 బ్యాంకులకు నోటీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సమాచారం. అనిల్ అంబానీ సంస్థలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు అధికారులకు ఈడీ నోటీసులు వెళ్లాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, భోగి ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేతగా చెప్తున్నటువంటి అనిల్ అంబానీకి కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎన్నో బ్యాంక్ లోన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో గ్యారంటీలు సైతం పూర్తిగా తప్పుగా ఇచ్చేటువంటి అభియోగాలు నమోదయ్యాయి. దానికి అనుగుణంగానే గత వారం ఈడీ నోటీసులు ఈ రోజు తమ ముందు హాజరు కావాలి, ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తామని. సో దానికి అనుగుణంగానే అనిల్ అంబానీని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కేంద్ర కార్యాలయం ముందు హాజరయ్యారు. ఆయనతో పాటు మరికొంతమంది అంటే ఏదైతే ఆయన అడ్వకేట్ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బ్యాంక్ రుణాల గ్యారంటీకి సంబంధించినటువంటి మోసాలు అనేది చాలా ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. దాంతో పాటు అనిల్ అంబానీకి సంబంధించినటువంటి బ్యాంక్ లోన్స్ అండ్ గ్యారంటీస్ పైన ప్రత్యేకంగా సెబీ సైతం సెట్ చేసింది. ఒక స్పెషల్ గా రిపోర్ట్ కూడా తయారు చేసింది. సో ఆ రిపోర్ట్ లో ఖచ్చితంగా ఆయన బ్యాంక్ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని చెప్పి స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు సెబీ సైతం ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఆధారం చేసుకున్నటువంటి ఈడీ ప్రత్యేకంగా ఆయనను ఇప్పుడు విచారించబోతుంది. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా అనిల్ అంబానీని విచారిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు లోన్స్ ఇచ్చినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 10 నుంచి 12 బ్యాంకులు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయనకు ఇచ్చినటువంటి ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలి. అంతేకాదు 2017, 18 మధ్య ఉన్నటువంటి కొన్ని లావాదేవీల విషయంలో కూడా ఎన్నో అందులో ఉన్నటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయనే విషయాన్ని కూడా చెప్పారు. సో ఫైనల్ గా ఎన్నో వేల కోట్ల రూపాయలు అక్రమంగా తీసుకోవడం, వాటికి ఇచ్చినటువంటి గ్యారంటీలు కూడా అక్రమంగా ఉన్నాయనేది తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA చట్టం కింద కేసు నమోదు చేశారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ స్పెషల్ టీం ప్రత్యేకంగా అనిల్ అంబానీకి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఇతరుల పైన కూడా ఇప్పటికే సోదాలు నిర్వహించారు. సో దానికి అనుగుణంగా పూర్తి ఆధారాలతో ప్రస్తుతం అనిల్ అంబానీ విచారణ కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాజు.